హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హోమ్ స్టైల్ కిచెన్ రెసిపీస్. ఈరోజు తినే కొద్దీ తింటూనే ఉండాలి అని అనిపించేలా ముక్క ఏమాత్రం గట్టిపడకుండా క్విక్గా టేస్టీగా చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. మరి లేట్ చేయకుండా కొత్తగా ఈ ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ స్టవ్ పైన కడాయిని పెట్టుకొని 8 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని కదుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత శుభ్రంగా వాష్ చేసుకున్న 2 కేజీల చికెన్ని వేసుకొని ఫ్లేమ్ని హైలో ఉంచుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టేసుకొని 2-3 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి చూస్తే చికెన్లోంచి నీరు అనేది బయటకు వస్తూ ఉంటుంది. ఇంకా మూత అనేది తీసి పక్కన పెట్టేసి చికెన్ని కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా హైలోనే జరుగుతుందండి. సిమ్లో పెట్టుకొని చికెన్ ఫ్రై చేసుకున్నట్లయితే చికెన్ ఫ్రై అనేది ముక్క గట్టిగా అవుతుంది. చికెన్లోంచి నీరంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత చికెన్కి తగినంత ఉప్పు వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చికెన్ అనేది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. తర్వాత మీడియం సైజులో కట్ చేసుకున్న 4 ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసుకొని కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఫ్రై అవుతూ ఉంటుంది. ఇంతలో మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలను, 8 లవంగాలను, 1 బిర్యానీ ఆకును, 3 ఇంచుల దాల్చిన చెక్కను, 1 స్టార్ అనాస పువ్వును, 2 టేబుల్ స్పూన్ల ధనియాలను, 1 టేబుల్ స్పూన్ మిరియాలను వేసుకొని ఫైన్ పౌడర్లా చేసి పెట్టుకోవాలి. ఇంతలో చికెన్ కూడా గోల్డెన్ కలర్లోకి రావడానికి దగ్గరగా ఉంటుంది. ఈ టైంలో సాల్ట్ వేసుకొని 4 టేబుల్ స్పూన్ల కారం, 7-8 పచ్చిమిర్చిని, 2 టమాటాలను, కొద్దిగా కరివేపాకును, 2 టేబుల్ స్పూన్ల పుదీనా ఆకులను, 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగును వేసుకోవాలి. అలానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మొత్తం అంతా బాగా కలిసే విధంగా కదుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. టమాటో ముక్కలు మగ్గిపోయేంత వరకు కదుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. ఈ టైంలో ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకొని అవసరం అనుకుంటే వేసుకోవాలి. నాకు సాల్ట్ కొంచెం తగ్గింది, సో నేను వేసుకుంటున్నాను. ఒకసారి ఎంత బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చికెన్ వీడియోలో చూపించిన విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత తరిగిన కొత్తిమీరని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ అయినట్లే. చికెన్ ఫ్రై ఇలా చేస్తే సూపర్గా ఉంటుంది. ఈ చికెన్ ఫ్రైకి కాంబినేషన్గా రసం ఉండి అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే ఆ రుచే వేరు. మన ఛానల్లో చేసినటువంటి 2 రకాల రసం రెసిపీస్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. మీరు కూడా ఈ రెండింటి కాంబినేషన్ ట్రై చేసి టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి. మరో సరికొత్త రెసిపీతో మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.